ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు పోటీ చేసి గెలుపొందారు. వాళ్ళెవరు ఏంటి అనేది ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. పవన్ టు కంగనా సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన సినీ తారలు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏకు సాధారణ మెజార్టీ వచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. కొందరు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తే మరికొందరు అసెంబ్లీ స్థానాల కోసం బరిలోకి దిగారు. మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఓడిన సినీ తారలు ఎవరో చూద్దాం. ముందుగా పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు కూడా ఆయన. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయనతో పాటు జనసేన పార్టీకి చెందిన 21 మంది అభ్యర్థులు కూడా విజయం సాధించారు. తర్వాత నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ హీరో. నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. తర్వాత కంగనా రనౌత్. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గత 5 ఏళ్లుగా బీజేపీకి అనుకూలంగా ట్వీట్ చేస్తూనే ఉన్నారు. అందుకు ఫలితంగా ఈసారి లోక్సభ టికెట్ దక్కించుకుంది. బరిలోకి దిగిన తొలి ఎన్నికల్లో కంగనా విజయం సాధించింది. కంగనా హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి 1,00,000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందింది. తర్వాత సురేష్ గోపి మలయాళం నటుడు. సురేష్ గోపి కేరళలో చరిత్ర సృష్టించారు. శ్రీసూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. కేరళలో బీజేపీకి ఇదే మొదటి విజయం. ఈ సందర్భంగా తన విజయాన్ని మోదీకి అంకితం చేశారు సురేష్ గోపి. తర్వాత రవికిషన్ ప్రముఖ భోజ్పురి నటుడు. రేస్ గుర్రం విలన్ రవికిషన్ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా విజయం సాధించడం ఆయనకు ఇది రెండోసారి. మనోజ్ తివారీ కూడా భోజ్పురి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, గాయకుడు. మనోజ్ తివారీ ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కషున్యా కుమార్ పై విజయం సాధించారు. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత అరుణ్ గోవిల్. ప్రముఖ సీరియల్ రామాయణంలో శ్రీరాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ కు ఈసారి బీజేపీ టికెట్ ఇచ్చింది. మీరట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అరుణ్ గోవిల్ ఘన విజయం సాధించారు. తర్వాత రచనా బెనర్జీ. పలు తెలుగు సినిమాల్లో నటించిన రచనా బెనర్జీ పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ స్థానం నుంచి టీఎంసీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీకి చెందిన లాకెట్ చటర్జీపై సుమారు 60,000 ఓట్ల తేడాతో రచన విజయం సాధించింది. తర్వాత శత్రుఘ్న సింహ గతంలో బీజేపీలో ఉన్న ప్రముఖ నటుడు. శత్రుఘ్న సింహ మోదీపై విమర్శలు చేసి పార్టీని వీడారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత హేమామాలిని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన హేమామాలిని మరోసారి భారీ మెజార్టీతో గెలుపొందారు. గతంలో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు. ఎన్నికల సమయంలోనే ఆమె నియోజకవర్గంలో కనిపిస్తారని విమర్శలున్నా మరోసారి హేమకే పట్టం కట్టారు. Hi, this is Monica. Please like, share and subscribe JSR Media. హలో, నేను స్వాతి. JSR మీడియాకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.